తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లాలో 92,000 జాబ్ కార్డులు ఉన్నప్పటికీ సగటున 50 రోజుల కంటే తక్కువ పని దినాలే కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతి లబ్ధిదారులకు ఏటా 125 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తంగలపల్లి మండలం అంకిరెడ్డిపల్లిలో 25 లక్షలతో, ముస్తాబాద్లో 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం ఈ పథకానికి 2026-27 బడ్జెట్లో 95,692 కోట్లు కేటాయించిందని, రాష్ట్రానికి 3,000 కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని సమయానికి విడుదల చేయడం లేదని, పంచాయతీలు మరియు మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. కాగా ప్రజా సమస్యలపై పనిచేసే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. తంగలపల్లి మండలంలో అంకిరెడ్డిపల్లి, దాంతోపాటు ముస్తాబాద్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఇప్పుడు దాన్ని బీపీ జీరామ్ జన్ కూడా మనం పేరు మార్చినాం. ఆ నిధుల కింద రోడ్లను వేయడానికి ప్రారంభించడానికి ఈ రోజు రావడం జరిగింది. దాదాపు గత సంవత్సరము ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 32 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయలను ఈ పథకం కింద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. కేంద్ర ప్రభుత్వము ఈ పథకం కోసము 92,000 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. దీనికోసం 40% రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. కేంద్ర ప్రభుత్వము టెన్షన్ గా నిధులు విడుదల చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులను విడుదల చేస్తే ఇది ప్రజలకు న్యాయం చేకూరుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీసీ రోడ్లు కానీ, అభివృద్ది పనుల విషయంలో కానీ ఈ నిధులను ఉపయోగించుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. రాబోయే కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం.